ముందుగా అందరికీ సారీ. కొంచెం లేట్ అప్డేట్స్ ఇస్తున్నాను. అలాగే 'ఆ నగరంలో' ఏమైంది సీజన్ కొంచెం చూడండబ్బా! మరీ డల్ అవుతున్నారు. దానికి రీజన్ కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. ఎందుకు డే బై డే వీడియోస్ ఇస్తున్నాను. ఓకే. మీరు రెగ్యులర్‌గా పర్ డే 2 అప్డేట్స్ అడుగుతున్నారు కదా! నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానో, ఇవ్వట్లేదో కూడా చెప్తాను క్లియర్‌గా. ముందు స్టోరీ వినండి. తర్వాత చెప్తాను. 'ఇష్టమైన రాక్షసుడు' పార్ట్ 61. సౌండ్ అద్భుతంగా ఉంది కదా! ఇంకొకసారి ఇలాంటి సిల్లీ డైలాగ్స్ వేసావు అనుకో రేప్ చేసేస్తా. చేసినా చేసే రకమే అనుకుంటూ వీపు మీద రాసుకుంటాడు కృష్ణ. నొప్పిగా ఉందా కిట్టయ్యా? కాదు సమ్మగా ఉందని కరిచినట్టే చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. అతని మాటలకి రాధిక పక్కున నవ్వుతుంది. నీకు ఇలాంటి షాట్ అప్పుడప్పుడు పడుతూనే ఉండాలి. లేకపోతే సేవకుడు, ప్రేమికుడు అని మూవీ డైలాగ్స్ వేస్తావు అని నవ్వుకుంటుంది. వర్క్ చేసుకుంటున్నది వర్క్ చేసుకుంటున్న యశోద దగ్గరికి వెళ్ళిన కృష్ణ మోడల్స్ తో మీటింగ్ గురించి బయటికి వెళ్తున్నాం నువ్వు జాగ్రత్త అని చెప్పి కార్ దగ్గరకు వెళ్ళిపోతాడు. కృష్ణ మాటలు యశోద రాణాని ఒకసారి తలుచుకుని మళ్ళీ వర్క్ లో బిజీ అయిపోతుంది. డ్రైవర్ పక్కన కూర్చున్న కృష్ణ రాధికకి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. మీటింగ్ జరిగి హోటల్ కి చేరుకున్నాక కృష్ణ నడుము గిల్లి ముందుకు కదులుతుంది. కాన్ఫరెన్స్ రూమ్ లో రాధిక కోసం రెడీగా ఉన్న మోడల్స్ రాయల్ వాక్ తో నడుస్తూ వస్తున్న రాధికని చూసి లేచి నిలబడతారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ బ్యాడ్ మార్నింగ్ గర్ల్స్ అని తన చివరిలో కూర్చుంటుంది. ఆమె వెనకే కృష్ణ లోపలికి రాగానే మేనేజర్ వంక చూస్తుంది రాధిక. అందరూ అయోమయంగానే ఎవరి చైర్లో వాళ్ళు కూర్చుంటారు. ముందుగా మేనేజర్ అందరికీ ఫ్యాషన్ షోకి సంబంధించిన డాక్యుమెంట్స్ అందిస్తారు. అలాగే ప్రొవైడ్ చేసే అకామిడేషన్ దగ్గర నుండి వాళ్ళు వేసుకోబోయే కాస్ట్యూమ్స్ వరకు ప్రతిదీ డీటెయిల్ గా ఉంటుంది. మీకోసం కంపెనీ కొన్ని కోట్లుగా ఎఫర్ట్ చేస్తుంది. మీకు నచ్చిన అవకాశాన్ని 1% కూడా వేస్ట్ చేయడానికి వీల్లేదు. మీ కంప్లీట్ ఎఫర్ట్స్ నాకు కావాలి. ఆఫ్టర్ విన్నింగ్ ఎవరెవరు ఎలాంటి పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ విష్ నేను తీరుస్తాను. బట్ ఐ వాంట్ విన్నింగ్ మొమెంటో. దట్స్ ఇట్ గర్ల్స్. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చని, ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది నచ్చని వాళ్ళు స్ట్రైట్ గా బయట వెళ్ళిపోవచ్చు. అట్లీస్ట్ మనకు మాట్లాడే అవకాశం ఇస్తావా రాధిక అని లేచి నిలబడుతుంది మోన. ఎస్ ప్లీజ్ ఏం మాట్లాడాలో మాట్లాడాలని టేబుల్ మీద ఉన్న పేపర్ వైపు తిప్పుతూ అడుగుతుంది రాధిక. మేమందరం ఉన్నాం. రీమా ఎక్కడ? తను మన కంపెనీ నుండి తప్పుకోద్దు. వై మేడం రీజన్ మీరు తెలుసుకోవచ్చా? ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేయాలి? కమాన్ మేడం. రీమా మాతో కలిసి వర్క్ చేస్తుంది. సో ఆ ఫ్రెండ్లీ నేచర్ తో అడిగాను. నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా. మీరందరూ వర్క్ ఎఫిషియన్సీ ఉన్నవాళ్లే. కానీ రీమా కొంచెం లిమిట్స్ క్రాస్ చేసి నా పర్సనల్ మ్యాటర్స్ లో వేలు పెట్టింది. సో నేను తనని కంపెనీ నుండి అరెస్ట్ చేశాను. ఒక ఛాన్స్ ఇవ్వలేరా మేడం? ఇంపాసిబుల్ మ్యామ్. పాసిబుల్ అవ్వవు. అలాగే రీమా ఇండియాలో లేదు. తను ఈ ప్రొఫెషన్ నుంచి కూడా తప్పుకుంది. సో లీవ్ ద మ్యాటర్. రాధిక గొంతులో పదునికి మోన మూసుకొని కూర్చుంటుంది. ఇంకా ఎవరైనా ఎవరి గురించి ఏమైనా మాట్లాడాలా? నో మేడం అన్న అందరూ పద్ధతిగా కోరస్ లో చెప్తారు. వెరీ గుడ్. మన ఫ్యాషన్ టీం ఏది చెప్పినా ఎలా చెప్పినా అన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి రెడీగా ఉండండి.